బెంగళూరు వెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. తన పార్టీని తిరిగి ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపరుచుకోవాలి, అలాగే పార్టీ నుండి క్యాడర్ మొత్తం పోకుండా ఎలా కాపాడుకోవాలి, ముఖ్యంగా పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు పార్టీ నుండి వెళ్లకుండా ఎలా కాపాడుకోవాలి అని తీవ్ర ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ చేయవలసిన ప్రోగ్రామ్స్ గురించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. మరో వార్త ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు ప్రవర్తించిన తీరు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టిన తీరు కావచ్చు, ఎంత ఘోరంగా ఉందో మనం అందరం చూసాము. ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులను అయితే టార్గెట్ చేసి మరి వాళ్ళని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో నాకు ఇబ్బందులు తప్పవు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నట్టు తెలుస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుతం కుటుంబ బలం కూడా లేకుండా పోయింది. ఇటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇచ్చేవారు లేరని చెప్పవచ్చు. ఇన్నాళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రభుత్వం మారిపోయింది. అయితే ఢిల్లీలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసే నాయకులు ఎవరు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకొని బలంగా ముందుకు వెళ్ళాలి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్లు, డికే శివకుమార్ తో మంతనాలు జరుపుతున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. కానీ నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాత్రం కాంగ్రెస్ అధిష్టానం దగ్గరకు రానిచ్చే ప్రసక్తే లేదని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీని భారీ డ్యామేజ్ చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను వైఎస్ఆర్సీపీలోకి తీసుకున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా వైఎస్ఆర్సీపీలోకి వచ్చేలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి డికే శివకుమార్ సంప్రదింపులు జరిపి ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కలిసినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాత్రం కాంగ్రెస్ పార్టీ దగ్గరకు రానివ్వదు. ఒకవేళ వైఎస్ఆర్సీపీని విలీనం చేస్తా అని చెప్పినా కానీ విలీనం చెయ్యి, కానీ నువ్వు మాత్రం వైఎస్ షర్మిల కిందే పని చేయాలి అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఎస్ జగన్ కి చెబుతుంది అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నాలు ఏమైనా చేశారా, లేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు చేశారా? ఒకవేళ విలీనం చేస్తే వైఎస్ జగన్ కి ఏ రకంగా పిసిసి పదవి ఇస్తారు? ఒకవేళ వైఎస్ జగన్ కి పిసిసి పదవి ఇస్తే వైఎస్ షర్మిలకు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చి కేవలం సంవత్సరం కూడా కాలేదు. అలాంటి పరిస్థితుల్లో పిసిసిలో మార్పు ఉంటే వైఎస్ షర్మిల రాజకీయంగా వెనుకపడే అవకాశాలు ఉంటాయి. చూడాలి వైఎస్ షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి ఆమె ఓకే అంటుందా లేదా?